नमस्कार। इस ऑनलाइन क्लासेस के सभी को स्वागत है। मेरा नाम जी माधवी है। मैं आत्मकूर के केजीबीवी में हिंदी सीआरटी के रूप में काम कर रही हूँ। अच्छा, शुभोदय बच्चों। आज के सत्र के लिए सभी छात्राओं को स्वागत है। आज हम 8वीं कक्षा के दूसरा पाठ पढ़ेंगे। अच्छा, सभी छात्र, मैं आशा करता हूं कि आप सभी घर में बैठकर స్వస్థ होंगे, है ना? ఈ కోవిడ్ రోజుల్లో మనము పాఠశాలకు వచ్చే అవకాశం లేనందువల్ల ప్రభుత్వం మనకి ఈ అవకాశాన్ని కల్పించింది. కావున పిల్లలందరూ మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ క్లాసులు మీకోసమే కదమ్మా పెట్టేది, కాబట్టి మిస్ కాకుండా మీరు వీటిని రోజు చూస్తుండాలి. చూసి మీ టీచర్స్ చెప్పిన అన్ని హోంవర్క్స్ అన్ని చేసి తర్వాత మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు మీ టీచర్స్ की చూయించాలి. ठीक है बच्चों, आज हम 8वीं कक्षा के दूसरा पाठ पढ़ेंगे. पहले इस चित्र को देखिए. इस चित्र में क्या दिखाई दे रहा है आपको? एक लड़का है. अच्छा, ठीक है. एक लड़के के हाथ में क्या दिखाई दे रहा है? एक हाथ में क्या है? क्या है बच्चों? ग्लोब है. और दूसरे हाथ में किताब है. ठीक है, सही बताया. किताब के ऊपर एक वाक्य लिखा हुआ है. ये क्या है? क्या लिखा हुआ है? सही बताया. ज्ञान से दुनिया बदल सकते हैं. माने ज्ञान के द्वारा किसी के स्वभाव को भी हम बदल सकते हैं. इसी तरह इस पाठ में ये लड़का के द्वारा, एक लड़के के द्वारा राजा बदल गया है. पाठ का नाम क्या है? राजा बदल गया. अच्छा, ये कौन सा पाठ है? कहानी पाठ है माँ. बच्चों, ये राजा बदल गया पाठ कहानी पाठ. కహాని అంటే ఏంటమ్మా? కహాని అంటే కథ. కథలంటే మీకు చాలా ఇష్టం కదా. కథలంటే పిల్లలకు చాలా ఇష్టము. అందుకే మీకోసమని కొన్ని కథలు కూడా పెడతారనమాట. కాబట్టి ఈ కథ చాలా బాగుంటుంది. అలాగే మీరు ఇంటి దగ్గర కూడా మీ తల్లిదండ్రుల ద్వారానో లేదంటే ఇంకా పెద్దవాళ్ళు మీ అమ్మమ్మ తాతయ్యల దగ్గర కథలు వింటూనే ఉంటారు కదా. కథల ద్వారా మనకు ఎంతో కొంత నీతి అనేది, మంచి విషయాలు ఎలా ఉండాలి, ఇవన్నీ మనకు కథల ద్వారా తెలుస్తాయి. మనం ఇప్పుడు ఈ కథ ద్వారా ఒక రాజు ఏ విధంగా తన యొక్క స్వభావాన్ని మార్చుకుంటాడో చూద్దాం. బదల్నా అంటే ఏమమ్మా? మార్పు. రాజా బదల్ గయా, రాజు మారిపోయాడు. ఏ విధంగా అనేది మనము ఈ కథ ద్వారా చూద్దాం. इस चित्र के नीचे 3 प्रश्न दिए गए हैं. देखिए छात्रों, 3 प्रश्न दिए गए हैं. आप भी अपनी टेक्स्ट बुक खोलकर ये चित्रों को देखकर ये प्रश्न पढ़िए. देखिए पहला प्रश्न में क्या दिया है? पढ़ो बच्चों. पहला प्रश्न, चित्र में क्या क्या दिखाई दे रहा है? చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయి? ఈ చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయి? दूसरा प्रश्न, लड़का क्या कर रहा है? लड़का क्या कर रहा है? పిల్లవాడు ఏం చేస్తున్నాడు? तीसरा प्रश्न,
यह लड़का हमें क्या बताना चाहता है, ఈ పిల్లవాడు మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది ఆ పిక్చర్ కు సంబంధించిన 3 ప్రశ్నలు కింద ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు ఈ ప్రశ్నలకు మీరు సమాధానము చెప్పాలి. ఏమ్మా, చూడండి ఈ సమాధానాలు. पहला प्रश्न देखिए, चित्र में क्या क्या दिखाई दे रहा है. అంటే చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయి, ఏమేమి కనిపిస్తున్నాయమ్మా? ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడి చేతిలో గ్లోబ్ ఉంది, ఇంకొక చేతిలో పుస్తకం ఉంది కదా. ఆ పుస్తకం పైన ఏం రాసుంది? పుస్తకం పైన ఏం రాసిందమ్మా? జ్ఞాన్ సే దునియా బదల్ సక్తే హై. అంటే అర్థం ఏంటమ్మా? జ్ఞానం ద్వారా ఈ ప్రపంచాన్నే మనము మార్చగలము. ఏమ్మా, చూడండి జవాబు చూడండి ఒకసారి ఇక్కడ. इस चित्र में एक लड़के के एक हाथ में ग्लोब है और दूसरे हाथ में किताब है. किताब అంటే ఏమా? బుక్. గ్లోబ్ అంటే తెలుసు మీకు, గ్లోబ్ అంటే ప్రపంచం, దునియా. ఓకే. दूसरा प्रश्न देखिए, लड़का क्या कर रहा है. పిల్లవాడు ఏమి చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడమ్మా? మనకు చూపిస్తున్నాడు కదా, ఇలా నిలబడి ఇలా చేతుల్లో పట్టుకొని, రెండు చేతుల్లో పట్టుకొని చూపిస్తున్నాడు. लड़का अपने हाथों में ग्लोब और किताब दिखा रहा है. తన చేతుల్లో ఒక చేతిలో గ్లోబ్, ఇంకొక చేతిలో పుస్తకం ఇలా పట్టుకొని మనకు చూపిస్తున్నాడు. ఎందుకు, ఏమని, దాని అర్థం ఏంటి అంటే మనకు జ్ఞానం ఎలా లభిస్తుంది? ఎన్నో పుస్తకాలు చదవడం వల్ల, పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు వినడం వల్ల మనకు జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం ద్వారా ప్రపంచాన్నే మనము మార్చవచ్చు అని ఆ పిల్లవాడు మనకు ఒక చిత్రం రూపంలో చూపిస్తున్నాడు. तीसरा प्रश्न देखिए, यह लड़का हमें क्या बताना चाहता है. ఈ పిల్లవాడు మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? संसार का सभी समाचार पुस्तक में संक्षिप्त है. అంటే ప్రపంచంలోని అంత సమాచారం అంతా ఎక్కడ నిక్షిప్తమై ఉంది? పుస్తకంలో ఉంది. జ్ఞాన్ సే దునియా కో బదల్ సక్తే హై. మనం ఆ పుస్తకాలు చదవడం వల్ల ఏం లభిస్తుందమ్మా? జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం లభించడం, ఆ జ్ఞానంతో మనము ఈ దునియా అంటే ఏమి, ప్రపంచాన్నే మనము మార్చగలము. అర్థమైందమ్మా? ఇప్పుడు మనము పాఠంలోకి వెళ్ళిపోదాం. ఇది ఒక కథ కదమ్మా. కథలు మామూలుగా ఎలా ప్రారంభమవుతాయమ్మా? మామూలుగా అనగనగా ఒక రాజు ఉండేవాడు, ఆ విధంగా అనగనగా ఒక ఊర్లో, ఈ విధంగా ప్రారంభమవుతాయి. అలాగే ఇక్కడ కూడా మనకు ఈ రాజా బదల్ గయా పాఠంలో చూడండి, లెసన్ మీరు కూడా లైన్ బై లైన్ చదువుతూ రండి. అందులో మీకు అర్థం కాని పదాలన్నీ మీరు ఏం చేయాలమ్మా? అండర్లైన్ చేయాలి. ఏమ్మా, అండర్లైన్ చేసి అవి తిరిగి మీరు దానికి అర్థాలు వెతకాలి, వెతికి రాయాలి. अब इस पाठ को हम पढ़ेंगे, ध्यान से देखिए और आप भी ये क्लास होने के बाद आप भी पढ़ना चाहिए, लेसन जरूर पढ़ना चाहिए. देखिए बच्चों, एक लड़का था, उसका नाम राजेश था. वह जंगल में जा रहा था. रास्ते में उसे एक सोने का सिक्का मिला. वह सोचने लगा, यह सिक्का मेरा तो है ही नहीं, इसे क्या करूं लेकर. जाने किस बेचारे का सिक्का यहाँ गिर गया है. अब ना तो इसे रख सकता हूं और ना ही फेंक सकता हूं. क्या करूं इसे लेकर? क्या करना इसका? చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి అమ్మా.
ఏక్ లడ్కా థా, ఒక పిల్లవాడు ఉండేవాడు. ఆ పిల్లవాడి పేరేంటి? రాజేష్. ఉస్కా నామ్ రాజేష్ థా. వహ జంగల్ మే జా రహా థా. జంగల్, జంగల్ అంటే మా అడవి, ఫారెస్ట్ అంటారు కదా, అడవిలో వెళ్తూ ఉండేవాడు. రాస్తే మే ఉసే ఏక్ సోనే కా సిక్కా మిలా. రాస్తే మే అంటే దారిలో, అతడు వెళ్తున్నటువంటి మార్గంలో ఏం కనిపించింది? ఒక బంగారు నాణెం, గోల్డ్ కాయిన్ దొరికింది. మనమైతే ఏం చేస్తాం? హ్యాపీగా గోల్డ్ కాయిన్ దొరికిందని జోబులో పెట్టేసుకొని వచ్చేస్తాం కదా, కాదా? మీరు మంచి పిల్లలు కదా. వహ సోచ్నే లగా, ఆలోచిస్తున్నాడు ఆ పిల్లవాడు. యహ్ సిక్కా మేరా తో హై హీ నహీ, ఈ నాణెము నాదైతే కాదు. ఇసే క్యా కరూ లేకర్, దీన్ని తీసుకొని నేను ఏం చేయాలి? చూడండి ఎంత మంచి అలవాటు కదా, ఎంత మంచి గుణం. అంటే తన వస్తువు కాదు కాబట్టి తను అది బంగారు నాణ్యమైనా కూడా తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. మళ్ళీ చెప్తున్నాడు, జానే కిస్ బేచారే కా సిక్కా యహ్ గిర్ గయా హై. పాపం ఎవరో అమాయకులు ఈ నాణ్యాన్ని ఇక్కడ పారేసుకున్నారు. అబ్ నా తో ఇసే రఖ్ సక్తా హూ और ना ही फेंक सकता हूं, क्या करूं इसका. చూడండి, అబ్ నాతో ఇసే రఖ్ సక్తా హూ, రఖ్నా అంటే ఉంచుకోవడం, దగ్గర ఉంచుకోవడం, ఉంచుకోలేకుంటున్నాడు. ఎందుకు? తన వస్తువు కాదు కాబట్టి. ఫేంక్ సక్తా హూ, ఫేంక్నా అంటే ఏమమ్మా? పారేయడం. ఏమి అలాగూ పారేయను లేకపోతున్నాడు. ఎందుకు? అదొక విలువైన వస్తువు. సోనేకా సిక్కా, గోల్డ్ కాయిన్ కదమ్మా. గోల్డ్ కాయిన్ దొరికితే ఎవరైనా పారేస్తారా? మనమైతే ఉంచేసుకుంటాం, కానీ అలా చేయకూడదు. పరుల సొమ్ము ఎటువంటిది? పాము వంటిది. పరుల సొమ్ము మనకి ఎంత విలువైనదైనా అది మనము తీసుకోకూడదు. చాలా స్కూళ్ళల్లో నిజాయితీ పెట్టెలు పెడతా ఉంటారు కదమ్మా. ప్రతి ఒక్క స్కూల్లో, మా స్కూల్లో కూడా ఉంటుంది. ఈ నిజాయితీ పెట్టె వల్ల పిల్లల యొక్క స్వభావం చిన్నప్పటి నుంచే మనము మార్పు చేయవచ్చు. వాళ్లకు ఎక్కడ స్కూల్లో ఎక్కడ ఏ వస్తువు దొరికినా కూడా తెచ్చి ఆ నిజాయితీ పెట్టెలో వేస్తారు. వేయడం వల్ల ఏమవుతుంది? పాపం ఎవరైతే పోగొట్టుకుంటారో ఆ పిల్లలు ఆ వస్తువుల్ని తీసుకుంటారు. అంటే ఒక పెట్టెలో వెయ్యాలన్న ఉద్దేశంతో అయినా వాళ్ళు ఇతరుల వస్తువులు తీసుకోకుండా అందులో వేసేస్తారు. కాబట్టి మనం ఎప్పుడు పరుల సొమ్ముకి ఆశించకూడదు ఏమ్మా. కాబట్టి పిల్లవాడు ఇతరుల సొమ్ము కాబట్టి అది తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. పోనీ అది పారేసి వెళ్దామా అంటే అది చాలా విలువైనది కదమ్మా. సోనేకా సిక్కా, ఇప్పట్లో ఈ కాలంకి ఇంకా చాలా దాని విలువ ఎక్కువ కదా. కాబట్టి దాన్ని పడేయను లేకపోతున్నాడు, ఉంచుకోను లేకపోతున్నాడు. పాపం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. సెకండ్ पैराग्राफ देखिए, यही सब सोचते हुए वह आगे बढ़ा चला जा रहा था. ఇదే ఆలోచిస్తూ ఆ పిల్లవాడు ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఆగే ముందుకి వెళ్తున్నాడు. రాస్తే మే మాలా జపతే హుయే, మాలా అంటే తెలుసు కదమ్మా. తపస్సు ఏదైనా జపం చేసే వాళ్ళు ఇలా చేతిలో రుద్రాక్ష మాల పట్టుకొని ఇలా జపిస్తూ ఉంటారు కదా. మాలా జపతే హుయే ఏక్ సాధు మహారాజ్ ఉసే మిలే. उसने सोचा क्यों न यह सिक्का साधु को ही दे दूं. చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి అమ్మా. यही सब सोचते हुए, यही सब सोचते हुए, సోచ్నా అంటే ఏమమ్మా? సోచ్తే హుయే అంటే ఆలోచిస్తూ, ఈ జరిగిన విషయం అంతా ఆలోచిస్తూ వహ ఆగే బడా చలా జా రహా హై, ఇదే మనసులో ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. రాస్తే మే మాలా జప్తే హుయే, మాలా దారిలో మాల జపిస్తూ ఉన్నటువంటి ఏక్ సాధు మహారాజ్ మిలే, ఒక సాధువు అతడికి ఆ పిల్లవాడికి కనిపించాడు. उसने सोचा क्यों न यह सिक्का साधु को ही दे दूं.
ఆ పిల్లవాడు అనుకున్నాడు, ఇంకా ఈ నాణాన్ని నేనేం చేస్తాను, నా దగ్గర నాకు అవసరం లేదు, పోనీ సాధువుకైనా నేను ఇచ్చేస్తాను అని అనుకున్నాడు. అనుకొని ఇప్పుడు చూడండి థర్డ్ पैराग्राफ లో చూడండి, राजेश ने जब वह सिक्का साधु को दिया तो सोने के सिक्के को देखकर साधु ने आश्चर्य से कहा, बेटा यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है, इसे तो किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके. చూడండి ఏమంటున్నాడు, ఆ పిల్లవాడు చూపించినటువంటి ఆ నాణ్యాన్ని చూస్తూ ఆ సాధువు ఏం చెప్తున్నాడో ఇక్కడ చూడండి. రాజేష్ నే జబ్ సిక్కా సాధువుకో దియాతో, రాజేష్ ఆ నాణ్యాన్ని ఇలా సాధువుకి ఇస్తున్నాడు. ఇస్తుంటే అది చూసి ఈ బంగారు నాణ్యం, ఈ గోల్డ్ కాయిన్ చూసి సాధువు ఆశ్చర్యసే కహా, ఆశ్చర్య అంటే చాలా ఆశ్చర్యంతో చెప్తున్నాడు, బేటా బాబు యह सिक्का ఈ నాణ్యం ఈ కాయిన్ हमारे जैसे साधुओं के लिए नहीं है, మాలాంటి సాధువులకి ఇది అవసరం లేదు. ఇసేతో దీనిని, ఇసేతో అంటే ఏమి దీనిని, దీనిని అంటే ఏందమ్మా ఇక్కడ బంగారు నాణ్యము, దీనిని కిసి గరీబ్ కో, ఎవరైనా గరీబ్, గరీబ్ అంటే అమ్మా పేదవాడు, పూర్ పీపుల్, కిసి గరీబ్ కో దేదో, ఎవరైనా పేదవాడికి ఇచ్చేసే, తాకి వహ అప్నా పేట్ భర్ సకే, అంటే పేదవాడికి ఇవ్వడం వల్ల ఆ పేదవాడు తన కడుపుని నింపుకుంటాడు. పేదవాళ్ళు డబ్బులు లేక వాళ్లకు చాలా ఇబ్బందులు పడుతుంటారు, ఆహారం లేక ఒక పూట తిండి తిని కదమ్మా. అటువంటి వాళ్ళకి ఇస్తే కనీసము వాళ్ళు కొన్ని రోజుల పాటు సంతృప్తిగా భోంచేస్తారు అని ఆ సాధు మహారాజు చెప్పాడు. మీకమ్మా ఈ 3 పారాగ్రాఫ్ నుంచి ఏమైనా టఫ్ వర్డ్స్ ఉంటే మీరు అండర్లైన్ చేసి మీ నోట్స్ లో రాయండి అమ్మా. ఏమా అది మాత్రం ఖచ్చితంగా చేయాలి. మీరు అలా మీనింగ్స్ టఫ్ వర్డ్స్ రాసుకుంటూ వాటి మీనింగ్స్ తెలుసుకుంటూ పోతే హిందీ అనేది చాలా ఈజీ అవుతుంది. మనం ఎప్పుడైతే ఆ మీనింగ్స్ తెలుసుకోకుండా ఉంటామో ఇంక ఎప్పటికీ అవి కొత్త పదాలుగానే ఉంటాయి. ఏ లెసన్ లో ఆ లెసన్ వచ్చినప్పుడంతా దానిలో ఉన్నటువంటి కొత్త పదాలు మనం మీనింగ్స్ తెలుసుకుంటూ ఉంటే మీకు హిందీ చాలా సులభం అమ్మా నేర్చుకోవడం. అదిగాక ఈ విధమైనటువంటి కథల ద్వారా మనకు భాష అనేది బాగా వస్తుంది. చూడండి అమ్మా, ఇప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్, साधु की बात मानकर राजेश आगे चला तो उसने देखा कि किसी राजा की सेना चली जा रही है. इतनी बड़ी सेना को देखकर वह सोचने लगा कि जरूर कोई बात रही होगी, जो राजा अपनी सेना लिए जा रहे हैं. उसने एक सैनिक से पूछा, भाई आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं. చూడండి పారాగ్రాఫ్ లో అప్పుడు ఆ నాణాన్ని ఆ సాధువుకు ఇవ్వడంతో ఆ సాధువు ఏం చెప్తాడు, నాయన నాకు ఇది అవసరం లేదు, నాలాంటి సాధువులకి అవసరం లేదు. ఎవరికి ఇవ్వమన్నాడమ్మా, ఎవరైనా గరీబ్ అంటే పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళు వాళ్ళ కడుపు నిండా ఆహారము తీసుకోగలుగుతారు. భర్ పేట్ ఖా సక్తే హై. ఇస్ కారణ్ సే ఆ లడకా రాజేష్ ఆగే బడా. చూడండి అమ్మా ఈ పారాగ్రాఫ్ ఫస్ట్, సాధువుకి బాత్ మాన్కర్, ఆ సాధువు చెప్పినటువంటి మాటలు విని రాజేష్ ఆగే చలా, రాజేష్ ఆ సాధువు చెప్పినటువంటి మాటలు విని ఆగే చలా ముందుకు బయలుదేరాడు. तो उसने देखा कि किसी राजा की सेना चली जा रही है. ఆ రాజేష్ చూశాడు ఏమని, అక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూస్తే ఒక రాజు సైన్యము వెళ్తూ ఉంది.
ఇతనే బడి సేనాకు ఇతనీ బడి చాలా పెద్ద సైన్యం అంటే చాలా వందల మందిలో ఉన్నారు సైన్యం. ఇతనీ బడి సేనాకు దేఖర్ వా సోచనే లగా సోచన అంటే ఏమో ఆలోచించడం. సోచనే లగాకి జరూర్ జరూర్ ఖచ్చితంగా డెఫినెట్ గా కోయి బాత్ రహీ హోగి జరూర్ కోయి బాత్ ఏదైనా విషయం ఖచ్చితంగా ఉంటుంది. जरूर कोई बात रही होगी. जो राजा अपनी सेना लिए जा रहे हैं ఏదైనా ఏ రాజు అంత సైన్యాన్ని తీసుకెళ్తున్నాడంటే ఖచ్చితంగా ఏదైనా విషయం ఉంటుంది. ఉస్నే ఏక్ సైనిక్ సే పూఛా ఈ రాజేష్ ఏం చేశాడు ఒక సైనికుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు భాయి అన్నయ్య आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं भाई మీ రాజు ఇంత సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు అని ప్రశ్నించాడు. చూడండి అప్పుడు ఆ సైనికుడు ఏమని సమాధానం చెప్తున్నాడో చూడండి. ఏ హమారే రాజా శూరసింహ హై ఏం పేరంటమ్మా రాజు పేరు शूरसिंह వాళ్ళ రాజు పేరు शूरसिंह అంట. जो पड़ोसी देश पर आक्रमण कर ఏంటి పడోసి అంటే ఏందమ్మా పడోసి అంటే పొరుగు ఇరుగు పొరుగు అంటాం కదా మనకు పక్కిళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు అంటాం కదా ఆ విధంగా అతని రాజ్యానికి పక్క దేశమైనటువంటి రాజ్యం పైన ఆక్రమణ అంటే దాడి చేయడం ఆక్రమించుకోవడానికి వెళ్తున్నాడంట. ఆక్రమణ్ కర్ ఉసే లూటనే జా రహే హై ఏమా ఆక్రమించి ఆ రాజ్యాన్నిపైన దాడి చేసి వాళ్ళ యొక్క సంపదనంతా ఇతను దోచుకోవడానికి వెళ్తున్నాడు అని ఉస్నే జవాబు దియా ఆ సైనికుడు తనకి జవాబు చెప్పాడు. చూడండి నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి అమ్మా. రాజేష్ రాజాకే పాస్ గయా రాజేష్ ఎవరి దగ్గర ఆ విషయం విన్న తర్వాత రాజేష్ ఎక్కడికి వెళ్ళాడు రాజాకే పాస్ గయా. सोने का सिक्का उनकी ओर बढ़ाते हुए कहा उनकी ओर అంటే ఇలా తన వైపు చూపిస్తూ ఆ బంగారు నాణాన్ని తన వైపు చూపిస్తూ చెప్తున్నాడు. लीजिए महाराज आप इसे रख लीजिए लीजिए అంటే ఏమా తీసుకోండి लीजिए महाराज తీసుకోండి రాజుగారు इसे रख लीजिए आप इसे रख लीजिए మీరు దీనిని తీసుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నాడు ఆ రాజేష్ రాజుకి బంగారు నాణాన్ని తీసుకొని ఆ రాజుకిచ్చి తీసుకోమని చెప్తున్నాడు కదా. చూడండి రాజేష్ రాజాకే పాస్ గయా రాజు దగ్గరికి వెళ్ళి సోనే కా సిక్కా ఉనికి ఓర్ బడాతే ఓర్ అంటే వైపు ఎవరి వైపు రాజు వైపు ఇలా చేయి చాచుతూ చెప్తున్నాడు. लीजिए महाराज आप इसे रख लीजिए అంటే అర్థమవుతుంది అసలు సాధువు ఏం చెప్పాడు ఎవరైనా పేదవాళ్ళకి ఇవ్వు అని చెప్పాడు. కానీ మళ్ళీ ఇక్కడ రాజేషు అంత పెద్ద సైన్యము అంత పెద్ద రాజ్యం కలిగినటువంటి ఆ రాజుకు ఎందుకు ఇవ్వాలనుకున్నాడు చూడండి ఆ పిల్లవాడికి ఉన్నటువంటి ఆలోచన విధానంలోనే చూడండి ఎలా చెప్తున్నాడు. బేటా ముझे क्यों देना चाहते हो బేటా నాకు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు बेटा मुझे क्यों देना चाहते हो राजा ने आश्चर्य के साथ पूछा నువ్వు నాకు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు అనేసి రాజు చాలా ఆశ్చర్యపోయాడు. నాకెందుకు ఇస్తున్నావు బాబు ఇది మామూలుగా అయితే నువ్వే ఉంచుకోవచ్చు కదా అని చెప్తారు కదమ్మా అంత పెద్దవాళ్ళు నాకెందుకమ్మా నేను రాజుని నాకు అవసరం లేదు నువ్వే పెట్టుకో అని చెప్తారు కదా. అప్పుడు ఆ పిల్లవాడు చూడండి ఏ విధంగా సమాధానం చెప్తున్నాడో ఇక్కడ చూడండి. మహారాజ్
एक साधु ने कहा था, महाराज एक साधु ने कहा था कि जो सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना। చూడండి, सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना। राजेश करुण स्वर में बोला। చూడండి, महाराज एक साधु ने कहा था कि जो सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना। అప్పుడు చూడండి, అంటే అర్థం ఏమి, సాధువు ఏం చెప్పాడు, ఎవరైతే అందరికంటే చాలా పేదవాడు, గరీబ్ కనిపిస్తాడో, గరీబ్గా పేదవాడిగా కనిపిస్తాడో అతడికి ఈ నాణ్యాన్ని ఇవ్వమని చెప్తాడు ఆ సాధువు అని చాలా కరుణా స్వరంతో, అంటే చాలా మంచి దీనమైన స్వరంతో ఆ పిల్లవాడు ఆ రాజుకి ఈ విషయాన్ని చెప్తాడు. అప్పుడు రాజుకి కోపం వస్తుంది. అంటే రాజు అక్కడ అర్థమైంది, ఆ పిల్లవాడి మాటల ద్వారా మనకి ఏమర్థమైంది అంటే రాజు అందరికంటే పేదవాడు, అందువల్లనే ఆ పిల్లవాడు రాజుకి ఇవ్వబోయాడు కదమ్మా. అప్పుడు రాజు కోపంతో, చూడండి, మై రాజా హూ రాజా, నేను రాజుని నేను, మై తుఝే గరీబ్ లగ్తా హూ, నేను నీకు పేదవాడిగా కనిపిస్తున్నానా? గరీబ్ అంటే ఏమ్మా చాలా సార్లు వచ్చింది గరీబ్ అనే పదం ఇప్పటికీ కదా ఈ పాఠంలో. గరీబ్ అంటే ఏమ్మా పేదవాడు, పూర్. నేను నీకేమైనా పేదవాడిగా కనిపిస్తున్నానా? రాజా క్రోధ్ మే బోలా. క్రోధ్ ఇప్పుడు వచ్చింది చూడమ్మా, క్రోధ్ అనే పదము ఇప్పుడు మీకు వచ్చింది ఫస్ట్ టైం. క్రోధ్ అంటే ఏమి, కోపము. రాజు చాలా కోపంతో ఆవేశంతో చెప్తున్నాడు ఈ మాటని. మై రాజా హూ రాజా, మై తుజే గరీబ్ లగ్తా హూ, నేను నీకు పేదవాడిగా కనిపిస్తున్నానా? మళ్ళీ దానికి రాజుకి చాలా కోపం వచ్చింది. అప్పుడు రాజేష్ సమాధానం చెప్తున్నాడు. చూడండి నెక్స్ట్ లైన్ లో, మహారాజ్ यदि आप अमीर होते तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते? महाराज गारू, ఒకవేళ, మహారాజ్ యది ఆప్, ఒకవేళ మీరు, అమీర్ హోతేతో, అమీర్ అంటే ఏమా ధనవంతుడు, అమీర్ అంటే ధనవంతుడు, రిచ్. ఒకవేళ మీరు ధనవంతుడైతే దూసరే దేశ్కో, ఇతర దేశానికి, లూటనే కేలియే దోచుకోవడానికి, లూటనా అంటే ఏమా దోచుకోవడం అంతా, వాళ్ళను యుద్ధంలో ఓడించి వాళ్ళ సంపదను, వాళ్ళ రాజ్యాన్ని, భూమిని అంతా ఆక్రమించుకోవడం. మీరు ఇతర దేశాన్ని లూటనా అంటే దోచుకోవడానికి, ఇతనీ బడి సేనా లేకర్, ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని, క్యూ జాతే అంటే చెప్తున్నాడు ఆ పిల్లవాడికి అర్థమై. మనం ఎప్పుడైతే చూడండి పిల్లలు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ దగ్గర లేనప్పుడే ఇతరుల దగ్గర ఉన్న వస్తువు తీసుకోవాలనే ఆలోచన వస్తుంది కదమ్మా. అలా ఇప్పుడు రాజు ఎంతో పేదవాడు కాబట్టి తన దగ్గర ఏ ధనము లేదనుకునేసి అందుకే ఇతర దేశం పైన దాడి చేయడానికి, ఆక్రమణ చేయడానికి వెళ్తున్నాడేమో అనుకొని ఈ పిల్లవాడు ఆ నాణ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదే ఇక్కడ ఆ పిల్లవాడు చెప్పి, మహారాజ్ యది ఆప్ అమీర్ హోతేతో, అమీర్ ఒకవేళ మీరు అదే ధనవంతుడైతే, दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते, మీరు ఒకవేళ చాలా ధనవంతుడే అయినారనుకోండి, మీరు ఎందుకు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఇతర దేశం పైన దాడి చేయడానికి వెళ్తారు అని ఆ పిల్లవాడు ప్రశ్నించాడు. సరైన ప్రశ్నే కదమ్మా. చూడండి, ఇక్కడే మనకు అమీర్, గరీబ్ వ్యతిరేక పదాలు కూడా వచ్చాయి. ఈ పాఠంలోనే గరీబ్ వచ్చింది కదమ్మా ఇంతకు ముందు, ఇప్పుడు అమీర్ गरीब, ये दोनों ये क्या है, उल्टे शब्द है, अमीर गरीब। ओके माँ, अगला पैराग्राफ देखिए। राजेश की बात राजा की समझ में आ गई। कुछ सोचकर राजा को समझ में आया। कुछ देर बाद राजा को राजेश की बातें सुनकर उसको समझ आया।
राजेश की बात राजा की समझ में आ गई। उन्हें अपनी गलती का एहसास हुआ। గలతి అంటే మిస్టేక్. గలతి అంటే ఏందమ్మా? మిస్టేక్, తప్పు. తన తప్పుని తెలుసుకున్నాడు. తన తప్పు తనకి తెలుసుకున్నాడు. ఎహసాస్ హువా. తన తప్పు ఏం చేశాడో తన తప్పును తను ఫీల్ అయ్యాడనమాట. ఓహో, నేను అవును తప్పే చేస్తున్నాను అని. అప్పుడు ఆ రాజేష్ మాటల ద్వారా ఆ రాజు తన యొక్క మనసులో చాలా బాధపడ్డాడు. राजेश की प्रशंसा करते हुए उन्होंने सेना को वापस लौटने का आदेश दिया. రాజేష్ ని ప్రశంసించి బాగా మెచ్చుకోవడం. ప్రశంసించడం అంటే ఏందమ్మా? మెచ్చుకోవడం. మెచ్చుకొని అతడు ఆ రాజు ఏం చేశాడు? సేనాకో వాపస్ లౌట్నేక, వాపస్ తిరిగి వెళ్ళిపోవాలని. వాపస్ అంటే తిరిగి, లౌట్ వాపస్ అంటే రిటర్న్ అమ్మా, రిటర్న్ బ్యాక్, వెళ్ళాలి అనేసి లౌట్నేక ఆదేశాన్ని ఇచ్చాడు. మీరు తిరిగి వెళ్ళిపోండి, మన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోదాం పదండి అని తన సైన్యానికి ఆదేశం ఇచ్చాడు. చూడండి, రాజేష్ కి బాత్ రాజాకి సమజ్ మే ఆ గయి. చూడండి, ఒక్కోసారి చిన్న పిల్లలు కూడా పెద్దవాళ్లకు కొన్ని విషయాలు అర్థమయ్యేలాగా చెప్తారన్నమాట. అది వాళ్ళకి తెలిసి తెలియకపోయినా కూడా పిల్లలకు భయం అనేది, చిన్న పిల్లలకి సహజంగా భయం అనేది ఉండదు. కాబట్టి వాళ్ళ మనసులో ఏముందో అది ధైర్యంగా చెప్పేస్తారు. చూడండి, అంత పెద్ద రాజు అయినప్పటికీ ఆ పిల్లవాడు ఆ సాధువు చెప్పిన మాటలు గుర్తుంచుకొని ఆ నాణ్యాన్ని రాజుకి ఇవ్వడము. ఒకవేళ రాజు ఏమనుకుంటాడో ఏమో, ఆ పిల్లలకి అవన్నీ భయాలు ఉండవు కదమ్మా చిన్న పిల్లలకి. కాబట్టి ఏ భయపడకుండా రాజు దగ్గరికి వెళ్ళి బాగా తీసుకోండి మహారాజు గారు అని చెప్పడము. ఆ రాజుకి కోపం వచ్చేసింది. కోపం రావడం వల్ల నేను రాజుని, ఒక రాజ్యానికి, ఒక పెద్ద రాజ్యానికి నేను రాజుని అని కోపగించుకోవడం జరిగింది. దానివల్ల మళ్ళీ ఏమైంది? ఏం చెప్పాడు అప్పుడు రాజేష్? సాధువు చెప్పినటువంటి మాటలు చెప్పాడు. ఒకవేళ మీరు ధనవంతుడే అయితే పొరుగు రాజ్యాన్ని దోచుకోవడానికి ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎందుకు వెళ్తారు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న ద్వారా అతడికి తన తప్పు తెలిసిపోయింది. ఏమ్మా లాస్ట్ లైన్ చూడండి. उस दिन से राजा ने अपनी संपत्ति जनता की सेवा में खर्च करना आरंभ कर दिया. उस दिन से ఆ రోజు నుండి ఏం చేశాడు రాజు? రాజాని అప్ని సంపత్తి, తన రాజు దగ్గర ఉన్న సంపద, ధనము, సంపద ఏమ్మా, ఆ ధనాన్ని జనతాకి సేవామే అంటే ప్రజల సేవ కొరకు, ఖర్చు కర్ణ ఆరంభ కర్దియా, ప్రజల సేవ కోసం ఖర్చు చేయడం ప్రారంభించాడు. చూడండి, రాజు నిజంగానే, రాజు స్వభావంలో, రాజు యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చింది కదా. ఆ చిన్న పిల్లవాడి యొక్క ఆలోచన విధానంతో రాజు యొక్క స్వభావానికి మార్పు వచ్చేసింది. ఏమా మీరు ఇప్పుడు अंतर सभी छात्रों ने इस पाठ को समझ गए होंगे. అర్థమైందమ్మా అందరికీ? ఇప్పుడు మీరు చేయాల్సిన పదాలు పాఠం వింటూ ఏమా అండర్లైన్ మీకు ఏవైనా కష్టమన్న పదాలు మీరు గీత గీసి పెట్టండి. మీరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి పాఠాన్ని చదవండి. ఎప్పుడైతే మీరు పాఠం బాగా చదువుతారో మీకు ప్రశ్న జవాబులు నేర్చుకోవడం కూడా చాలా సులభం అవుతుంది. ఏమా కాబట్టి మీరు క్లాస్ విన్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఈ పాఠాన్ని మళ్ళీ చదివి మీకు అర్థం కానటువంటి పదాలని గీత గీసి ఏమా మీరు ఆ పదాలకు అర్థాలు రాయడం నేర్చుకోవాలి. అంటే మీ టెక్స్ట్ బుక్ లోనే ఉంటాయమ్మా, లేదంటే మీ దగ్గర డిక్షనరీస్ అవి చూసి వెతికి రాయడం వల్ల మీరు ఆ పదాలని ఎప్పుడు మర్చిపోరు. మీరు ఊరికే ఆ పదాలని గీత గీసి వదిలేస్తే ఏమవుతుంది? అవి అలాగే ఉంటాయి, దాని అర్థాలు మనకు తెలియవు, అవి అలాగే ఉంటాయి. అందరికీ అర్థమైంది కదమ్మా? మీరు ఖచ్చితంగా ఈ పాఠంలోని కఠిన్ శబ్ద ఖచ్చితంగా మీరు పుస్తకంలో अपने अपने पुस्तिकाओं में लिखना चाहिए.
फिर अब स्कूल्स प्रारंभ होने के बाद, अपने पाठशालाएं शुरू होने के बाद ये सभी अपनी अध्यापिकाओं को दिखाना चाहिए। इसीलिए मैं कह रही हूँ आप सभी लोग जरूर लिखना पड़ता है। क्लासेस भी जरूर देखिए, कोई नेग्लिजेंस नहीं कीजिए। अच्छा बच्चों, ठीक है, अगले पेज में आइए। देखिए మా ఇప్పుడు ఈ పాఠంలో ఉన్నటువంటి మీకు కఠినమైన పదాలు నేను ఇక్కడ కొన్నింటిని ఇచ్చానమ్మా, కొన్నింటిని ఇచ్చాను. మీకు ఇంకా అర్థం కానివి చాలా ఉంటాయి మీకు, ఎందుకంటే మీ మదర్ టంగ్ కాదు, ఏమి మాతృభాష కాదు, ఇది మన జాతీయ భాష. కాబట్టి నేను కొన్ని పదాలను ఇక్కడ మీకు కఠినమైన పదాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. శబ్దార్థ్, శబ్దార్థ్ అంటే అమ్మా మీనింగ్స్. మనం 6th క్లాస్ నుంచి ప్రతి చిన్న చిన్న పదాలకంతా మీనింగ్స్ తెలుసుకుంటూ వస్తున్నాం కదా. చూడండి శబ్దార్థ్ मीनिंग्स अम्मा. बदल जाना, पहला देखिए बदल जाना. टू चेंज అంటే ఏమమ్మా మారిపోవుట. జంగల్ ఫారెస్ట్ అంటే ఏమా అడవి. సోనా గోల్డ్ బంగారము. ఇక్కడ సోనా అనేది మనము రెండు మీనింగ్స్ గా ఉపయోగిస్తాము. ఒకటి సోనా అంటే నిద్రపోవడంకి వాడతామమ్మా. మళ్ళీ ఇక్కడ మనం ఇక్కడ పాఠాన్ని సందర్భాన్ని బట్టి ఇక్కడ సోనా అనేది గోల్డ్ అంటే బంగారము అని చెప్పుకోవాలి. సిక్కా, సిక్కా అంటే ఏమా కాయిన్ నాణెం. ఇప్పుడు కూడా మనకు ఉన్నాయి కదా కాయిన్స్, 1 రూపీ 2 రూపీస్ 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి కదమ్మా. ఆ విధంగా పూర్వం కూడా అన్ని ఎక్కువగా నాణ్యాలే ఉండేవి. బంగారు నాణ్యము, ఇవన్నీ వెండి నాణ్యాలు ఇలాంటివి ఉండేవి. ఫేంక్నా, ఫేంక్నా అంటే ఏమో టు త్రో, పారవేయట, పడేయడం అమ్మా. టు త్రో, ఫేంక్నా ఇలా తోసేయడం. గరీబ్ అంటే పూర్ పేదవాడు. నెక్స్ట్ ఏమో సైనిక్ సోల్జర్ సైనికుడు. పడోసి నైబర్ పొరుగువారు. మనము పడోసి అంటాం కదా, అంటే పొరుగు, ఇరుగు పొరుగు అంటాం కదా, మన పక్కన ఉన్న వాళ్ళని పొరుగువారు పడోసి అని అంటాం, నైబర్. గలతి అంటే ఏమా మిస్టేక్ తప్పు. వాపస్ రిటర్న్ అంటే వాపస్ అంటే రిటర్న్, మన తిరిగి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడం, తిరిగి వెళ్ళడం, తిరిగి వెళ్ళడం. ఇంకా ఈ పాఠంలో వచ్చినటువంటి మనం వ్యాకరణ అంశాలు మళ్ళీ చూద్దాం ఇప్పుడు. ఏమా ఇప్పుడు ఈ కఠిన శబ్దాలు మీరు ఏం చేస్తారు, మీరు ఇది రికార్డింగ్ అయినటువంటి కాబట్టి మీరు క్లాస్ చూసేటప్పుడు స్టాప్ చేసుకొని మీరు ఇవన్నీ నోట్ చేసుకోవచ్చు. ఏమా ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకోవడానికే మేము అదే పనిగా ఇచ్చాము ఇక్కడ. ఏమో ఖచ్చితంగా మీరు స్టాప్ చేసుకొని, వీడియో స్టాప్ చేసుకొని మీనింగ్స్ అన్ని మీ నోట్స్ లో రాయండి. తర్వాత మీ టీచర్స్ కు చూపించాల్సి ఉంటుందమ్మా. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూద్దామా వ్యాకరణ అంశాలు. వచన్ బదల్నా. ఈ పాఠంలో ఏమొచ్చాయో, ఏ పదాలు వచ్చాయో చూద్దాం. వచన్ అంటే ఏమ్మా ఏకవచన్ బహువచన్. మీరు తెలుగులో కూడా తెలుసు, ఏకవచన్ బహువచన్. ఒకటి ఉన్నప్పుడు ఏకవచన్ అంటాము, ఒకటి కంటే ఎక్కువ ఉన్న వాటిని ఏమంటాము బహువచన్ అని. చూడండి హిందీలో లడ్కా ఏకవచన్ మే లడ్కా, బహువచన్ మే లడ్కే. లడ్కా లడ్కే, ఒక్క అబ్బాయి ఉన్నప్పుడు మనము లడ్కా అంటాము, ఒకరి కంటే ఎక్కువ ఉన్నప్పుడు లడ్కే అని చెప్తాం. సిక్కా కాయిన్, సిక్కా అంటే ఏమా కాయిన్. సిక్కే కాయిన్స్, ఏమి ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు సిక్కే. बेटा बेटे, बेटा बेटे. माला मालाएं. और एक बार पढ़िए छात्रों, आप जरूर पढ़ना चाहिए. आप पढ़ने के लिए मैं दोबारा दोहरा रही हूं. समझ गए ना? देखिए और एक बार देखिए, लड़का लड़के, सिक्का सिक्के, बेटा
बेटे, माला, मालाएं। आप समझ रहे हैं ना? देखिए एक बार, लड़का। ఒక పదం చివర దీర్ఘం వచ్చినప్పుడు బహువచన రూపంలో ఏకారగా మారుతుంది. ఆకార వచ్చినప్పుడు ఇక్కడ ఏకారగా లడక. చూడండి ఒకసారి, లడక, లడికే, సిక్క, సిక్కే, బేటా, బేటే, మాల, మాలాయే. కొన్ని ఈ విధంగా కూడా మారుతాయి. ఆకార వచ్చినటువంటి పదాలు కొన్ని ఏకారగా కూడా మాలాయే, మాలాయేగా మారుతాయి అన్నమాట. ఏమా మీరు ఇవి మెంబర్ ఆఫ్ చదువుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అన్ని దీని ఏకవచన బహువచనం మనము వ్యాకరణం చెప్పుకున్నప్పుడు ఇవన్నీ వీటి యొక్క సూత్రాలు ఏ విధంగా ఏది వచ్చినప్పుడు మారుతాయి అనేది మనం మళ్ళీ తెలుసుకుందాం. చూడండి నెక్స్ట్, లింగ బదల్నా. లింగ్ స్త్రీలింగ్, పుల్లింగ్ కదమ్మా. మనకి ఇక్కడ ఫస్ట్ పుల్లింగ్, స్త్రీలింగ్. చూడండి ఇవన్నీ మీరు ఖచ్చితంగా మీ నోట్స్ లో నోట్ చేసుకోవాలి. ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. మీరు వీడియో పాస్ చేసుకొని నోట్ చేసుకోవాలి. లడకా, లడికి, రాజా, రాణి, పురుష్, స్త్రీ, ఆదमी, औरत, आदमी, औरत, विद्वान, विदुषी, अध्यापक, अध्यापिका. चूडंडी और एक बार दोहराता हूं मैं आपके लिए. आप इन पदों को कैसे दोहराना भी जरूर सीखना चाहिए. लड़का, लड़की, राजा, रानी, पुरुष, स्त्री, आदमी, औरत, विद्वान, विदुषी, अध्यापक, अध्यापिका. अच्छा ठीक है ना बच्चों. अब नेक्स्ट, विलोम शब्द. मैं इस पाठ में आए कुछ पाठ के अंतर्गत कुछ ही शब्द आए हैं, मगर आपके अतिरिक्त जानकारी के लिए मैं और कुछ शब्द जोड़कर यहाँ लिखा है. ये आपको अगले क्लासेस में भी जरूर उपयोग होंगे. देखिए मैं, विलोम शब्द माने क्या है? विलोम शब्द को उल्टे शब्द भी बोलते हैं, विपरीतार्थ शब्द भी बोलते हैं. इंग्लिश में क्या बोलते हैं? ఆపోజిట్ వర్డ్స్. తెలుగులో ఏమంటారమ్మా? వ్యతిరేక పదాలు కదా, వ్యతిరేక పదాలు. చూడండి, అమీర్, అమీర్ అంటే ధనవంతుడు. గరీబ్ పేదవాడు. అమీర్, గరీబ్, ధనవంతుడు, పేదవాడు. దిన్, రాత్, పగలు, రాత్రి. దిన్ అంటే ఏందమ్మా? పగలు. దిన్ అంటే పగలు, రాత్ అంటే రాత్రి. మాలిక్, నౌకర్. మాలిక్, మాలిక్ అంటే యజమాని. మాలిక్ అంటే యజమాని. నౌకర్, నౌకర్ మానే క్యా హై అంటే యజమాని కింద పని చేసేవాళ్ళు, వాడిని నౌకర్. ఏమా పని వాళ్ళు అంటారు కదా. బడా, ఛోటా. బడా, బడా, ఛోటా చాలా పెద్ద, చిన్న. అచ్చా, బురా. అచ్చా అంటే ఏమ్మా? మంచి. అచ్చా అంటే మంచి. బురా అంటే చెడు. జానా, ఆనా. జానా అంటే వెళ్ళటం, ఆనా అంటే రావటం. దేనా, లేనా. దేనా అంటే ఇవ్వడం, లేనా అంటే తీసుకోవడం. సవాల్, జవాబ్. సవాల్ అంటే ఏందమ్మా? సవాల్ అంటే ప్రశ్న. సవాల్ అంటే ప్రశ్న. జవాబ్ అంటే సమాధానం. ప్రశ్న, సమాధానం. నెక్స్ట్ చూడండి, పాస్, దూర్. పాస్ అంటే దగ్గరమ్మా, మన దగ్గర. దూర్ అంటే ఎక్కడో దూరంగా, దూరంగా అన్నమాట. దేశ్, విదేశ్. దేశ్, విదేశ్ మన దేశము, విదేశ్ పరాయి దేశం. ఈ విలోమ శబ్దాన్ని మీరు మీ పుస్తకంలో రాసుకొని మీరు వీటిని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చూసుకోండి. నెక్స్ట్ సునో బోలో. ఈ పాఠం గురించి మీకు ఇక్కడ కొన్ని ప్రశ్నలు, అంటే పాఠం మీకు ఎంతవరకు అర్థమైంది అనేది ఈ ప్రశ్నల ద్వారా తెలుస్తుంది అన్నమాట. ఇవన్నీ
ఈ క్వశ్చన్స్ అన్ని మీకోసమే అమ్మా. మీరు ఈ క్వశ్చన్స్ చదివి వీటికి మీ మాటల్లో మీరు సమాధానం చెప్పాలి. అందుకోసమే ఈ ప్రశ్నలు సునో బోలో. సునో అంటే ఏమి? వినాలి. అంటే మీరు ఇంతవరకు పాఠం విన్నారు కదా, పాఠం విని బోలో అంటే ఏమి? చెప్పడం. పాఠం విని చెప్పాలి. ఇంతవరకు పాఠం విన్నారు కదా, అర్థమై ఉంటుంది అనుకున్నా నేను. ఏమ్మా? ఓకే, చూడండి. पहला प्रश्न देखिए, पाठ में दिए गए चित्रों के बारे में बातचीत करो. ये प्रश्न क्या करना है? आप सभी लोग करना है, आप छात्रों ने करना है. మీరు ఏం చేస్తారు? మామూలుగా అయితే స్కూల్ ఉన్నప్పుడు ఒకరు డిస్కషన్ చేసుకుంటారు పాఠం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మీరు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి మీరే కూర్చొని మీరు ఆలోచించుకోవాలి ఈ పాఠం గురించి. చర్చ అంటే ఎందుకు ఈ అబ్బాయి ఎలాంటి పని చేశాడు, ఆ పని వల్ల ఏం మార్పు జరిగింది, ఇవన్నీ మీరు చర్చించుకోవాలి. ఇది మీకు విద్యార్థులు మీరు చేయాల్సినటువంటి పని. ठीक है, अब दूसरा प्रश्न देखिए, इस पाठ का कोई दूसरा नाम क्या हो सकता है? చూడండి, ఇవి ఇంకా మీరు ట్రై చేయాలమ్మా, ఆలోచించి ట్రై చేయాలి. इस पाठ का कोई दूसरा नाम, ఈ పాఠం పేరేంటమ్మా? రాజా బదల్ గయా కదా. రాజా బదల్ గయా కాకుండా దూసరా నామ్ క్యా హో సక్తా హై, ఇంకొక పేరు ఏమైతే బాగుంటుంది? రాజా బదల్ గయా కాకుండా ఇంకొక పేరు, दूसरा नाम क्या हो सकता है? राजेश को जंगल में, तीसरा प्रश्न देखिए, राजेश को जंगल में क्या क्या दिखाई दिया होगा? राजेश की जंगल, फॉरेस्ट लो जंगल में क्या क्या दिखाई दिया होगा? ఏమేమి కనిపించి ఉంటాయి? మామూలుగా అడవిలో అంటే ఏమేమి కనిపిస్తాయో ఏమా మీరు కూడా తెలుసు. ఫారెస్ట్ అంటేనే ఏ యానిమల్స్ ఉంటాయి మనకి అనేది తెలుసు, అది కూడా మీరు చెప్పండి. चौथा प्रश्न देखिए, साधु ने सिक्का गरीब को देने के लिए क्यों कहा? సాధు ఆ నాణ్యాన్ని గరీబ్కి ఇవ్వమని ఎందుకు చెప్పాడు? క్యూ కహా, ఎందుకు చెప్పాడు? पांचवा प्रश्न, अगर हमें किसी की कोई चीज मिलती है तो हम क्या करेंगे? अगर हमें, ఒకవేళ మనకు కిసీకి కోయి చీజ్ మిల్తీ హై, ఎవరిదైనా ఒక వస్తువు దొరికినప్పుడు తో హమ్ క్యా కరేంగే, దొరికినప్పుడు ఏం చేస్తామమ్మా మనము? ఏం చేయాలి చెప్పండి. ప్రశ్నలు ये सभी प्रश्न आप सोचकर बताना चाहिए. क्या सोच रहे हैं आप सभी? सभी प्रश्नों को और एक बार देखिए माँ. पहला प्रश्न छोड़ दीजिए, आप एक के बीच में डिस्कस करना चाहिए. और दूसरा प्रश्न देखिए, इस पाठ का कोई दूसरा शीर्षक क्या हो सकता है? ఈ పాఠం యొక్క ఇంకొక శీర్షిక అంటే ఏంటమ్మా? టైటిల్. ఇంకొక పేరు ఏదైనా ఏం పెట్టవచ్చు? ఇప్పుడు రాజా బదల్ గయా ఉంది, అది కాకుండా ఈ కథ ద్వారా మనం ఈ కథ విన్న తర్వాత స్టోరీని బట్టి మనము ఈ కథకు ఇంకొక పేరు ఏది ఇవ్వవచ్చు? इस पाठ का दूसरा शीर्षक ईमानदार लड़का है. చూడండి, ఈ పాఠంకి ఇవ్వచ్చు కదా. ఈమాన్దార్ అంటే ఏమి? నిజాయితీ. ఈమాన్దార్ అంటే ఏమమ్మా? నిజాయితీ పిల్లవాడు, నిజాయితీ కలిగినటువంటి పిల్లవాడు. ఏం పేరమ్మా? इस पाठ का दूसरा शीर्षक ईमानदार लड़का रख सकते हैं. ईमानदार लड़का అని కూడా చెప్పవచ్చు. ఎందుకు చెప్పవచ్చు చూడండి, क्योंकि राजेश की ईमानदारिता एक राजा को बदल दिया. ఈమాన్దారిత అంటే అతని యొక్క నిజాయితీ వల్ల రాజు యొక్క ప్రవర్తనలో ఏమొచ్చిందమ్మా? మార్పు వచ్చింది. చూడండి, రాజేష్ యొక్క మాటల వల్ల రాజులో ప్రవర్తన వచ్చింది కదా. లేదంటే ఒక పరాయి దేశం పైన యుద్ధానికి వెళ్ళేటువంటి రాజు ఆ యొక్క చిన్న పిల్లవాడి యొక్క మాటల ద్వారా
తిరిగి తన సైన్యాన్ని వెనక్కి తీసుకెళ్ళడమే కాకుండా ఏం చేశాడు, తన దగ్గర ఉన్నటువంటి సంపదనంతా తన రాజ్యంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం ఉపయోగించాడు కదమ్మా. కాబట్టి राजेश की ईमानदारिता के कारण इस कहानी को ईमानदार लड़का भी शीर्षक के नाम में रख सकते हैं, ठीक है ना। और तीसरा प्रश्न देखिए, राजेश को जंगल में क्या क्या दिखाई दिया होगा। राजेश की అడవిలో ఏమేం కనిపించి ఉంటాయి చెప్పండి। जब राजेश जंगल में जा रहा था तब उसे हिरण, बंदर जैसे जानवर, उनके అటువంటి జంతువులు, హిరణ్ అంటే ఏమమ్మా జింక, బందర్ అంటే ఏమమ్మా కోతి, అటువంటి జంతువులు కనిపించి ఉంటాయి। చాలా చెట్లు కదమ్మా, అనేక పేడ్, చాలా చెట్లు। నాలే అంటే ఏందమ్మా కాలువలు, ఫారెస్ట్ లో ఉన్న జంతువులకి నీరు అవసరం ఉంటుంది కదా, వాటి కోసము చిన్న చిన్న కాలువలు కూడా ప్రవహిస్తూ ఉంటాయి। ఇవన్నీ కనిపించి ఉంటాయి కదా ఫారెస్ట్ లో, आदि दिखाई दिए होंगे। नेक्स्ट क्वेश्चन स्टूडेंट अम्मा, 5वां क्वेश्चन, साधु ने सिक्का गरीब को देने के लिए क्यों कहा। साधु బంగారు నాణ్యాన్ని, గోల్డ్ కాయిన్ని గరీబ్కి అంటే పేదవాడికి ఇవ్వమని ఎందుకు చెప్పాడు। साधु लोग, जवाब एक बार देखिए, साधु लोग जब कुछ त्याग कर సాధు బంటే హే, మామూలుగా సాధువులు వాళ్ళ సంసారాన్ని అన్నింటినీ సుఖాలని అన్నింటినీ త్యాగం చేసి వాళ్ళు ఒక సన్యాస జీవితం అంటే చాలా సాధారణమైనటువంటి జీవితము గడుపుతుంటారు। ఉన్హే పైసేకి జరూరత్ నహీ హోతి, వాళ్లకు ధనం కానీ డబ్బులు కానీ ఇంకా ఏ విధమైనటువంటి స్థిర ఆస్తులు కానీ వాళ్లకు ఏమీ అవసరం ఉండదమ్మా। इसलिए साधु ऐसा कहा होगा, అందువల్ల ఆ సాధు అలా చెప్పి ఉంటాడు। అతనికి బంగారము ఈ డబ్బులు ఇవన్నీ తీసుకొని ఏం చేస్తాడు, వాళ్ళు ఏ రోజు ఆ రోజు వాళ్ళు భిక్షాటన చేసి వచ్చిన దాంతో వాళ్ళు ఆహారం వాళ్ళ కడుపు నింపుకునేటువంటి సాధువులకు ఈ బంగారు నాణ్యాలు ఇవన్నీ వాళ్ళకు అవసరం ఉండదు। और 5वां प्रश्न देखिए, अगर हमें किसी की कोई चीज मिलती है तो हम क्या करेंगे। చూడండి అమ్మా, ఇది గుడ్ క్వశ్చన్ అమ్మా। ఇది ఒకవేళ మీకు మనకి కానీ మీకు కానీ ఎవరికైనా ఏదైనా ఒక వస్తువు, ఇతరుల వస్తువు దొరికితే మనం ఏం చేస్తాం చెప్పండి ఏం చేస్తామమ్మా కదా, మామూలుగా అయితే తీసుకుంటారు, కానీ మనకి పాఠం వల్ల ఏం జరిగింది, తీసుకోకూడదు అవునా। अगर मुझे किसी की कोई चीज मिल जाए तो मैं उसे हमारे अध्यापक या हमारे माता या पिता को दूंगा। నీకు ఏదైనా ఒక వస్తువు దొరికినప్పుడు ఏం చేయాలి, స్కూల్లో టీచర్ కైనా हमारे अध्यापिका को या हमारे माता या पिता को दूंगा, అంటే స్కూల్లో టీచర్స్ కానీ లేదంటే ఇంట్లో అమ్మ నాన్న కానీ మనము దాన్ని ఇవ్వాలి। అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎవరి వస్తువు కనుక్కొని, చాలా విలువైనది అయితే ఎవరి వస్తువు కనుక్కొని దాన్ని పోలీస్ స్టేషన్ లో మనం కంప్లైంట్ చేసి ఇవ్వవచ్చు, ఇది ఎవరో పోగొట్టుకున్నారు అని। ఈ విధంగా ఎవరికి చేరాల్సిన వస్తువు వాళ్ళకి చేరుతుంది, ఓకేనమ్మా। కాబట్టి పరుల సొమ్ము మనం ఎప్పుడు, అది చిన్నది 1 రూపాయి అయినా కూడా మనము తీసుకోకూడదు। ఈ అలవాటు చిన్నప్పటి నుంచే మనము పిల్లలకు నేర్పించాలి, లేదంటే వాళ్ళకి తెలియదు కదా మనం చెప్పకపోతే। చూడండి అమ్మా, పరుల సొమ్ము మనము పాము వంటిది, అసలు తీసుకోరాదు, ఏది 1 రూపాయి కానీ తీసుకోకూడదు। కాబట్టి మనకి ఏదైనా దొరికినప్పుడు ఇతరులకి ఇచ్చేయాలి। ఈ గుణాన్ని అలవర్చడం వల్ల ఈ లంచగొండితనం కూడా మనము నివారించవచ్చమ్మా। పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఈ అలవాటుని మనం, ఈ స్వభావాన్ని అంటే ఇతరుల సొమ్ము పైన ఆశ లేకుండా ఉండడం అనేది చాలా గొప్ప గుణం। ఈ గుణాన్ని మనం పిల్లల్లో బాల్యంలోనే అలవరిస్తే పెద్దగైనాక వాళ్ళు దేశానికి ఎంతో సేవ చేస్తారు। ఈ లంచాలు ఇవన్నీ పోతాయి కదా। చూడండి, నెక్స్ట్ మీకోసము అభ్యాస కార్యం, మీరు ఇవన్నీ వీడియో స్టాప్ చేసుకొని హ్యాపీగా రాసుకొని మీరు నోట్స్ అంతా ఉండాలమ్మా। మేము స్కూల్స్ తెరిచేసరికి మీ నోట్స్లన్నీ చెక్ చేస్తాము, మీ టీచర్స్ ప్రతి ఒక్క టీచరు ఇవన్నీ చెక్ చేస్తారమ్మా।
ఏమా ఈ అభ్యాస కార్య అనేది మీరు ఇక్కడ చూసి మీకోసము ఏమి 5 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. చూసి మీరు ఇవి నోట్ చేసుకొని ఈ ప్రశ్నలకు సమాధానాలు మీరు రాసి మీ टीचर కి పంపించండి. ఏమా देखिए अभ्यास कार्य में 5 प्रश्न है और एक-एक प्रश्न को पढ़ेंगे. जरूर देखिए इसे और लिखकर इसका जवाब भी लिखना चाहिए. देखिए पहला प्रश्न, इस पाठ में लड़के का नाम क्या है? ఈ పాఠంలో పిల్లవాడి పేరు ఏంటి? తెలుసు మీరు చాలా సింపుల్ గా ఉన్నాయి. చాలా बहुत आसानी है ये प्रश्न. आप इजी से लिख सकते हैं. हाँ ओके ना बच्चों. दूसरा प्रश्न, सोने का सिक्का किसे मिला? सोने का सिक्का गोल्ड कॉइन किसे मिला? ఎవరికి దొరికింది? తెలుసు కదా ఎవరికి దొరికింది ఫస్ట్? మీరు ఇప్పుడే ఈ క్వశ్చన్స్ కి అడుగుతుండగానే మీకు సమాధానాలు వచ్చేసింటాయి కదా. तीसरा प्रश्न, राजा का नाम क्या है? రాజా కా నామ్, ఈ రాజు పేరు ఒకసారి బాగా వినే ఉంటారు. ఒకవేళ వినలేదంటే మళ్ళీ తిరిగి మీరు ఒకసారి పాఠం చదువుకొని సమాధానం రాయండి. चौथा प्रश्न, गरीब शब्द का विलोम शब्द क्या है? मैंने बताया ना विलोम शब्दों में, और पाठ को एक्सप्लेन करते समय भी मैं ये उल्टे शब्द बताया. गरीब का उल्टे शब्द क्या है? ठीक है, वो आप जरूर देकर या आप सोचकर लिखिए. पांचवा प्रश्न, राजा किस पर आक्रमण करना जा रहा था? రాజు ఎవరిపైన ఆక్రమణకి వెళ్తున్నాడు? अच्छा बच्चों, आप सभी मेरा ये क्लास को समझ रहे होंगे, समझ लिया होंगे. मैं यहाँ कोशिश करती हूँ, मैं आशा करती हूँ कि మీరందరూ ఈ పాఠము అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నానమ్మా. ఓకే.